స్త్రీ శక్తి పథకం ప్రారంభ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఒక కీలకమైన సూచన చేశారు. సినిమాలు వెబ్ సిరీస్లలో మహిళలను అవమానపరిచే డైలాగ్స్, అసభ్య సన్నివేశాలను పూర్తిగా తొలగించాలని, అలాంటి సన్నివేశాలు ఉంటే వాటిని తీసేంత వరకు కూడా రిలీజ్ వాయిదా వేయాలని, దీనికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన అభ్యర్థించారు. నిజానికి ఈ సూచన సమాజానికి ఎంతో అవసరమైనది, విలువైనది కూడా. సినిమాలు వెబ్ సిరీస్లు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి మన సమాజానికి అద్దం పట్టేలా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో అసభ్య మాటలు, దృశ్యాలు, మహిళలను అవమానించే డైలాగ్స్, తక్కువ చేసి చూపే సన్నివేశాలు ఎక్కువైపోతున్నాయి. వీటి వల్ల యువతలో మహిళలపై గౌరవం తగ్గిపోవడం, అసభ్య ప్రవర్తన పెరగడం, కుటుంబ విలువలు దెబ్బతినడం వంటి చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. చిన్నపిల్లలు, టీనేజ్ వయస్కులు కూడా ఈ సన్నివేశాలను అనుకరించి తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. సమాజంలో మహిళల భద్రతకు ఇది కూడా పరోక్షంగా ప్రమాదం కలిగిస్తుంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం, సెన్సార్ బోర్డు, సినీ పరిశ్రమ, నిర్మాతలు, దర్శకులు అందరూ బాధ్యత వహించాలి. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కంటెంట్ను వ్యతిరేకించే ధోరణి పెంచుకోవాలి. మంత్రి లోకేష్ కూడా ఈ అంశాన్ని విడవకుండా ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకువెళ్తే కనుక ఫలితం తప్పకుండా ఉంటుంది.